చేస్తారో వారికి పాపక్షమాత్వాన్ని కలుగుతుంది అంటున్నాడు. కానీ మనం ఎలాంటి వారు? పాపాన్ని ఒప్పుకోము, పాపాన్ని కప్పుకుంటాం. అందుకే మన జీవితంలో ఎప్పుడు అభివృద్ధి అనేది ఉండదు. ఎప్పుడు ఏ విధంగా చూసిన శోధనలే వస్తుంటాయి. కనుక మన జీవితంలో మన భక్తి జాగ్రత్త. కనుక మొదటిగా ఏం చెప్పాను? తప్పులు ఒప్పుకోకుండా కప్పుకున్న కుటుంబం. రెండవదిగా ఎవరికి చూసావయ్యా అంటే వ్యక్తి మీద ఇష్టం. అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పాను కదా, ఫలానా వాడు మీకు నచ్చకపోతే మీరేం చేస్తారు? వెంటనే రిజెక్ట్ చేస్తాం. అంటే ఆయన్ని మన దగ్గర రానియం, అసలు చూడాలనుకో, మాటలు వినాలనుకో. ఇవన్నీ ఎందుకు అయ్యా అంటే ఆయన మా దగ్గర ఉండకూడదు, వేరే ఒకడు ఉండాలి అన్న ఆలోచనతోనే ఇవన్నీ చేస్తామంట. మరొక మాట, మరొకటి చూద్దాం. ఇంకా ఎందుకు సాకులు చెప్తారయ్యా అంటే మనుషులు ఆదికాండం 19వ అధ్యాయం 9వ వచనం చూడగలిగితే అక్కడ మనకు లోతు అనే ఒక వ్యక్తి కనబడతాడు. చూడండి.